హలో. కానీ నీ కథ వింటుంటే చాలా విచిత్రంగా అనిపిస్తోంది. ఇంకొక కాల్ వస్తుంది, చాలా ఇంపార్టెంట్ కాల్. హలో. బయటికి వెళ్ళొచ్చి చూస్తే ఇల్లు తెరుసుంది. సిగరెట్టు బీరంటూ ఎవరో రూమ్ ని తప్పుగా యూజ్ చేశారు. లుక్ అట్ దిస్. హూస్ డాలీ? ఎవరో దొంగలొచ్చి ఉంటారు. కానీ థింగ్స్ ఏమీ తీయలేదు కదా. కాక్రోచ్ చెప్పరా. రౌడీ క్రిమినల్స్ ని వెతికి పట్టుకోవడానికి నువ్వేమైనా సూపర్ పోలీసారా? అమ్మాయిని ముట్టుకున్నానని నన్ను కొట్టి నా పరువు తీసి పళ్ళు పీకావు కదరా, నిన్నేం చేస్తానో చూడరా. నా నంబర్కి వచ్చిన చివరి కాల్ని ట్రాక్ చేసి దాని లొకేషన్ నాకు షేర్ చేయండి. క్లీన్ చేయడానికి మనుషులు పంపిస్తాను. యూ డోంట్ వరీ. ఫోన్ వచ్చిందా గురు? సారీ, నీ పర్మిషన్ లేకుండా నీ లవర్ ఇంటికి నా ఫిగర్ ని తీసుకెళ్లి ఎంజాయ్ చేశాను. నీ లవర్ ని చూశాను. మాటకి చెప్తాను, చాలా అందంగా ఉంది. ఇంకొకసారి అడ్డుపడ్డావనుకో, నెక్స్ట్ టైం నా ఫిగర్ ని తీసుకెళ్ళను, నీ లవర్ ని తీసుకెళ్లి నా ఫిగర్ గా వాడుకుంటాను. చూడు, నా తమ్ముడికి ఏమైనా అయిందని. తమ్ముడిని ఏమి చేయను, చిన్నది నుదుటిన బొట్టు పెడతాను. రేయ్, ఏమైంది ఏమైందని అడుగుతున్నావు కదా. కాక్రోచ్ ని కాల్ చేశాడు అనుకుంటా. అలా అంత చేయడానికి ఛాన్సే లేదు. నేను భయపడ్డానికి చెప్పుంటాడు. మన వాళ్ళు కంటి ముందే కాల్చి చంపేశాడు. ఎంక్వైరీ కమిషన్ అయిన వెంటనే నా కొడుకు ప్రాణాలతో ఉండకూడదు. ఎట్టి పరిస్థితులు మనం వదలకూడదు.